వెల్కమ్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు భారత రాజ్యాంగం నుండి ఆర్టికల్ 5 to 11 చూద్దాం. మొదటి ప్రశ్న, ఆర్టికల్ 5 ఏ విషయానికి సంబంధించినది? ఆప్షన్ ఏ విదేశీ పౌరసత్వం, ఆప్షన్ బి రాజ్యాంగ ప్రారంభ సమయంలో పౌరసత్వం, ఆప్షన్ సి ద్వంద్వ పౌరసత్వం, ఆప్షన్ డి పౌరసత్వ రద్దు. సరైన సమాధానం ఆప్షన్ బి రాజ్యాంగ ప్రారంభ సమయంలో పౌరసత్వం. సెకండ్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రారంభమైన తేదీ ఏది? ఆప్షన్ ఏ 26 జనవరి 1947, ఆప్షన్ బి 15 ఆగస్టు 1947, ఆప్షన్ సి 26 జనవరి 1950, ఆప్షన్ డి 26 జనవరి 1949. సరైన సమాధానం ఆప్షన్ సి 26 జనవరి 1950. థర్డ్ క్వశ్చన్, ఆర్టికల్ 5 ప్రకారం ఎవరు భారత పౌరులు అవుతారు? ఆప్షన్ ఏ భారత్లో జన్మించిన వారు మాత్రమే, ఆప్షన్ బి భారత్లో నివసిస్తూ పౌరసత్వ అర్హత కలిగిన వారు, ఆప్షన్ సి విదేశీయులు, ఆప్షన్ డి పర్యాటకులు. సరైన సమాధానం ఆప్షన్ బి భారత్లో నివసిస్తూ పౌరసత్వ అర్హత కలిగిన వారు. ఫోర్త్ క్వశ్చన్, ఆర్టికల్ 6 ఏ వారికి సంబంధించినది? ఆప్షన్ ఏ విదేశీయులు, ఆప్షన్ బి పాకిస్తాన్ నుండి భారత్కి వలస వచ్చిన వారు, ఆప్షన్ సి భారతీయ సైనికులు, ఆప్షన్ డి భారతీయులు విదేశాల్లో నివసించేవారు. సరైన సమాధానం ఆప్షన్ బి పాకిస్తాన్ నుండి భారత్కి వలస వచ్చిన వారు. ఫిఫ్త్ క్వశ్చన్, ఆర్టికల్ 6 ప్రధానంగా ఏ కాలాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ స్వాతంత్రం ముందు, ఆప్షన్ బి స్వాతంత్రం తర్వాత వలసలు, ఆప్షన్ సి బ్రిటిష్ పాలన, ఆప్షన్ డి ప్రస్తుత కాలం. సరైన సమాధానం ఆప్షన్ బి స్వాతంత్రం తర్వాత వలసలు. సిక్స్త్ క్వశ్చన్, ఆర్టికల్ 7 ఎవరి గురించి మాట్లాడుతుంది? ఆప్షన్ ఏ భారత్కి వచ్చిన వారు, ఆప్షన్ బి భారత్ను విడిచి పాకిస్తాన్కి వెళ్ళిన వారు, ఆప్షన్ సి విదేశాల్లో ఉన్న భారతీయులు, ఆప్షన్ డి ద్వంద్వ పౌరులు. సరైన సమాధానం ఆప్షన్ బి భారత్ను విడిచి పాకిస్తాన్కి వెళ్ళిన వారు. సెవెంత్ క్వశ్చన్, ఆర్టికల్ 7 ప్రకారం ఎవరు భారత పౌరులుగా పరిగణింపబడరు? ఆప్షన్ ఏ భారత నివాసితులు, ఆప్షన్ బి పాకిస్తాన్కి వలస వెళ్ళిన వారు, ఆప్షన్ సి విదేశాల్లో ఉన్న భారతీయులు, ఆప్షన్ డి భారత సైనికులు. సరైన సమాధానం ఆప్షన్ బి పాకిస్తాన్కి వలస వెళ్ళిన వారు. ఎయిత్ క్వశ్చన్, ఆర్టికల్ 8 ఏ వారికి వర్తిస్తుంది? ఆప్షన్ ఏ విదేశీయులు, ఆప్షన్ బి భారత్లో నివసించేవారు, ఆప్షన్ సి విదేశాల్లో నివసించే భారతీయులు, ఆప్షన్ డి శరణార్థులు. సరైన సమాధానం ఆప్షన్ సి విదేశాల్లో నివసించే భారతీయులు. నైన్త్ క్వశ్చన్, ఆర్టికల్ 8 ప్రకారం పౌరసత్వం పొందడానికి ఏమి అవసరం? ఆప్షన్ ఏ కోర్టు అనుమతి, ఆప్షన్ బి పార్లమెంట్ అనుమతి, ఆప్షన్ సి భారత రాయబార కార్యాలయంలో నమోదు, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి. సరైన సమాధానం ఆప్షన్ సి భారత రాయబార కార్యాలయంలో నమోదు. 10th క్వశ్చన్, ఆర్టికల్ 9 ఏమి చెబుతుంది? ఆప్షన్ ఏ ద్వంద్వ పౌరసత్వం అనుమతి, ఆప్షన్ బి విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం కోల్పోతారు, ఆప్షన్ సి పౌరసత్వం శాశ్వతం, ఆప్షన్ డి పౌరసత్వం వారసత్వం. సరైన సమాధానం ఆప్షన్ బి విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం కోల్పోతారు. నువ్వు ఏమిటి మళ్ళా. 10th క్వశ్చన్, ఆర్టికల్ 9 ఏం చెబుతుంది? ఆప్షన్ ఏ ద్వంద్వ పౌరసత్వం అనుమతి, ఆప్షన్ బి విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం కోల్పోతారు, ఆప్షన్ సి పౌరసత్వం శాశ్వతం, ఆప్షన్ డి పౌరసత్వం వారసత్వం. సరైన సమాధానం ఆప్షన్ బి విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం కోల్పోతారు. బాబు ఇట్లా పట్టాయి. 11th క్వశ్చన్, భారతదేశం ఏ రకమైన పౌరసత్వాన్ని అనుసరిస్తుంది? ఆప్షన్ ఏ
ద్వంద్వ పౌరసత్వం, ఆప్షన్ బి ఏకైక పౌరసత్వం, ఆప్షన్ సి రాష్ట్ర పౌరసత్వం, ఆప్షన్ డి అంతర్జాతీయ పౌరసత్వం. సరైన సమాధానం ఆప్షన్ బి ఏకైక పౌరసత్వం. 12th క్వశ్చన్. ఆర్టికల్ 10 ఏమి హామీ ఇస్తుంది? ఆప్షన్ ఏ పౌరసత్వం రద్దు, ఆప్షన్ బి పౌరసత్వ కొనసాగింపు, ఆప్షన్ సి కొత్త పౌరసత్వం, ఆప్షన్ డి ద్వంద్వ పౌరసత్వం. సరైన సమాధానం ఆప్షన్ బి పౌరసత్వ కొనసాగింపు. 13th క్వశ్చన్. ఆర్టికల్ 10 ప్రకారం ఎవరి పౌరసత్వం కొనసాగుతుంది? ఆప్షన్ ఏ రాజ్యాంగ అర్హతలు కలిగిన వారి, ఆప్షన్ బి విదేశీయుల, ఆప్షన్ సి శరణార్థుల, ఆప్షన్ డి పర్యాటకుల. సరైన సమాధానం ఆప్షన్ ఏ రాజ్యాంగ అర్హతలు కలిగిన వారి. 14th క్వశ్చన్. ఆర్టికల్ 2 ఎవరికి అధికారం ఇస్తుంది? ఆప్షన్ ఏ రాష్ట్రాలకు, ఆప్షన్ బి సుప్రీంకోర్టుకు, ఆప్షన్ సి పార్లమెంటుకు, ఆప్షన్ డి రాష్ట్రపతికి. సరైన సమాధానం ఆప్షన్ సి పార్లమెంట్కి. 15th క్వశ్చన్. ఆర్టికల్ 2 ప్రకారం పార్లమెంట్ ఏం చేయగలదు? ఆప్షన్ ఏ రాజ్యాంగాన్ని రద్దు చేయడం, ఆప్షన్ బి పౌరసత్వ చట్టాలు రూపొందించడం, ఆప్షన్ సి ఎన్నికలు నిర్వహించడం, ఆప్షన్ డి అత్యవసర పరిస్థితిని ప్రకటించడం. సరైన సమాధానం ఆప్షన్ బి పౌరసత్వ చట్టాలు రూపొందించడం. 16th క్వశ్చన్. భారత పౌరసత్వ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1949, ఆప్షన్ సి 1950, ఆప్షన్ డి 1955. సరైన సమాధానం ఆప్షన్ డి 1955. 17th క్వశ్చన్. ఆర్టికల్స్ 5 to 11 ఏ భాగంలో ఉన్నవి? ఆప్షన్ ఏ పార్ట్ 1, ఆప్షన్ బి పార్ట్ 2, ఆప్షన్ సి పార్ట్ 3, ఆప్షన్ డి పార్ట్ 4. సరైన సమాధానం ఆప్షన్ బి పార్ట్ 2. 18th క్వశ్చన్. పార్ట్ 2కి శీర్షిక ఏమిటి? ఆప్షన్ ఏ ది యూనియన్, ఆప్షన్ బి సిటిజన్షిప్, ఆప్షన్ సి ఫండమెంటల్ రైట్స్, ఆప్షన్ డి డిపిఎస్పి. సరైన సమాధానం ఆప్షన్ బి సిటిజన్షిప్. 19th క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం ఉందా? ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి లేదు, ఆప్షన్ సి కొన్ని రాష్ట్రాల్లో, ఆప్షన్ డి ప్రత్యేక సందర్భాల్లో. సరైన సమాధానం ఆప్షన్ బి లేదు. 28th క్వశ్చన్. ఆర్టికల్ 5 to 11 ముఖ్యంగా ఏ కాలానికి వర్తిస్తాయి? ఆప్షన్ ఏ ప్రస్తుత కాలానికి మాత్రమే, ఆప్షన్ బి రాజ్యాంగ ప్రారంభ కాలానికి, ఆప్షన్ సి భవిష్యత్తుకు, ఆప్షన్ డి బ్రిటిష్ కాలానికి. సరైన సమాధానం ఆప్షన్ బి రాజ్యాంగ ప్రారంభ కాలానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.